हम वेस्ट बंगाल शांति निकेतन। ये वाला कौन सा वेराइटीज ऑफ बैग्स है? ये वाला आपको कॉटन की बैग, टोट बैग है, ठीक है। పుట్టపాకండి మాది. మన దగ్గర పుట్టపాకకి సంబంధించిన సారీస్ ఏమేమి ఉన్నాయి మేడం? పుట్టపాక సంబంధించి తేలియా డబుల్ ఎక్కర్ సారీస్ మా దగ్గర తయారైతే చాలా ఫేమస్ అన్నమాట. हम महाराष्ट्र सतारा से आए हैं। हम जो प्रोडक्ट्स बनाते हैं वो सब गोमय से बनाते हैं। गोमय माने कावड़ंग, सब कावड़ंग से प्रोडक्ट बनाते हैं। जी हम बिहार से आए हैं और ये हमारा मधुबनी पेंटिंग्स है। నేను శ్రీకాకుళం నుండి అండి. ఈ పెయింటింగ్ వచ్చేసేసి ఏంటంటే ఇది లైవ్ పెయింటింగ్ అంటే మీరు కూర్చుంటే నేను 10 మినిట్స్ వేసిస్తాను. హలో అండి, ఈరోజు నేను గాంధీ శిల్ప్ బజార్కి వచ్చానండి. ఇది వచ్చేసేసి మనకి హుడా గ్రౌండ్ బిసైడ్ డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ, ఎన్టీఆర్ మార్క్, హైదరాబాద్ అండి. ఇక్కడ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ అండి. లోపలికి వెళ్ళి ఏమున్నాయి ఏంటి, ఎంత డిస్కౌంట్ ఉన్నాయని, నారాయణ పట్టు కానీ, కాంచీపురం కానీ, వెంకటగిరి అని కానీ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. నమస్కారం అందరికీ. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం సృజనాత్మక ఆల్ అండర్ వన్ రూఫ్, అదే గాంధీ శిల్ప్ గ్రాండ్ ఎగ్జిబిషన్ 2025. ఈ ఏడాది కూడా గాంధీ శిల్ప్ బజార్ మనకి తెచ్చింది భారత కళల, హస్తకళల మరియు హస్త కార్మికుల అద్భుత ప్రపంచాన్ని. మన దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రతిభను, తమ ఆత్మను ప్రతి వస్తువులతో కలిపి సృష్టించిన అద్భుతమైన హస్తకళా ఉత్పత్తులను ఇక్కడ చూడవచ్చు. చూసే ప్రతి వస్తువు వెనుక ఒక కథ ఉంది. ఒక గ్రామీణ కళాకారుడి జీవితం, ఆయన కళలు, ఆయన శ్రమ, అదే నిజమైన భారతీయ కళ యొక్క సౌందర్యం. ఇక్కడ మీరు చూడబోయే వస్తువుల్లో ఉన్నాయి సుందరమైన హ్యాండ్లూమ్ చీరలు, చేతి పని జ్యువెలరీ, ఎకో ఫ్రెండ్లీ హస్తకళా వస్తువులు, ఫుడ్ క్రాఫ్ట్, టెర్రకోటా డిజైన్స్, హోమ్ డెకర్ ఐటమ్స్, ఇంకా చాలా. ఇది కేవలం ఒక ఎగ్జిబిషన్ కాదు, ఇది మన సాంప్రదాయాల పండుగ. ఇది మన కళాకారుల కష్టానికి మన అభినందన. ఇది మేక్ ఇన్ ఇండియా ఆత్మకు ప్రతీక. ఇలాంటి ఈవెంట్స్ ద్వారా మనం మన స్థానిక కళాకారులను ప్రోత్సహించవచ్చు, వారి జీవనోపాధికి మద్దతు ఇవ్వచ్చు మరియు మన సాంప్రదాయాలను మన భవిష్యత్ తరాలకు పరిచయం చేయవచ్చు. ఈసారి గాంధీ శిల్ప్ బజార్ జరగబోతుంది 1 నుండి 10 నవంబర్ 2025 వరకు హైదరాబాద్లోని HMDA గ్రౌండ్, డాక్టర్ అంబేద్కర్ విగ్రహం పక్కన, నెక్లెస్ రోడ్. సాయంత్రం వెలుగులు, సంగీతం, రంగులు, ఇది ఒక సాంస్కృతిక సంతగా మారిపోతుంది. కాబట్టి మీరు కూడా వచ్చి మన భారతీయ హస్తకళల అందాన్ని ఆస్వాదించండి, స్థానిక కళాకారులను ప్రోత్సహించండి మరియు ఇంటికి తీసుకువెళ్ళండి ఒక అద్భుతమైన జ్ఞాపకం. గాంధీ శిల్ప్ బజార్ 2025. కళ, సంస్కృతి, సాంప్రదాయం మన చేతుల్లోనే. మర్చిపోవద్దు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి సాంస్కృతిక ఈవెంట్ల వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. नमस्ते मैडम। कहाँ के? झारखंड से आए हैं। झारखंड का कौन सा वेराइटीज ऑफ साड़ीज है? मेरे पास घिच्चा साड़ी है। ये जो है ये प्रोजेक्ट जो है घिच्चा साड़ी है।
ये हम लोग बहुत मेहनत से बनाते हैं, हैंडलूम का है ये सारा प्रोजेक्ट। ये कितना प्राइस है? इसका प्राइस है 3500। ओके, ठीक है, इसका 3500 है। ये वाला कौन सा size? ये वाला जो है ये हैंड प्रिंट है, हैंड स्किन जो करते हैं, स्किन जो करके उसको बनाते हैं, इसको हैंड प्रिंट का माल है ये 5500 की रेट है। ओके, ठीक है, और ये वाला कौन सा साड़ी है भैया? ये भी वही रेंज का है। ये जो है ये भी घिंचा है, ये भी जो है वो घिंचा है, उसमें प्रिंट किया हुआ है, इसमें बिना प्रिंट का वो लोग मतलब क्लियर है ये, इसमें कोई दिक्कत ये वाला क्या है? ये वाला तसर है, जिसको तसर बोलते हैं। तसर करते हैं। हम लोग जो है अपना हैंडलूम से बनाते हैं। ये जो है ये हैंडलूम का हैंड प्रिंट है, इसका नाम है हैंड प्रिंट। इसको स्केचिंग करके तब इसको हैंड प्रिंट किया जाता है। इसको हैंड प्रिंट किया जाता है? हाँ जी, ओके। ये हो और गया। ये वाला क्या? दोनों एक ही चीज है, दोनों एक ही चीज। ये भागलपुरी साड़ी है। ये भी जो है ये भागलपुर से हम लोग, ये भी कतान सिल्क का है, इसका नाम है कतान सिल्क। ये भी भागलपुर में हम लोग का जो है हैंडलूम में ही बनता है। हाँ, कितना प्राइस है? इसका प्राइस 2500 है। ओके भैया, ये वाला कौन सा साड़ी है? ये वाला जो स्क्रीन प्रिंट है ये भी घिंचा साड़ी है। ओके, और वो वाला? ये वाला भी घिंचा साड़ी है। ओके, और वो जो दिख रहे सब? ये बनारसी है। ओके, ये वाला भैया? ये वाला घिंचा साड़ी है, हैंड प्रिंट। ओके, हाँ, ये वाला भी स्क्रीन प्रिंट है। हम लोग बहुत मेहनत से इसको बनाकर यहाँ आपके गांधी सिल्क बाजार में लाए हैं, लेकिन यहाँ लेने का कोई आदमी जो है। भैया नमस्ते मैडम। कहाँ के है? मैडम जोधपुर राजस्थान से है। ओके, ये क्या है जोधपुर का? ये मेटल डेकोर आइटम है सारा। ये मेटल का बना हुआ होता है, ये मेटल का बना होता है सारा आइटम। इसको अपने हाथों से बनाए थे हमारे कारीगर, और इसको पेंट करते हैं अलग अलग डिजाइन में, जैसे कि आप देख रहे हैं। तो हर तरह की डिजाइन में आपको अवेलेबल है। ये जैसे कि ये पिकॉक टी लाइट है, इसमें आप ये पिकॉक का शेप दे रखा है, यहाँ फ्लावर लगता है, यहाँ पे कैंडल लगते हैं। कितना प्राइस है? इसका प्राइस है 300 मैम ओनली। और ये वाला क्या है भाई? ये मैम है एलिफेंट ग्लोब। ओके, ये देखिए इस तरह का बनाया हुआ है हमारा। ये एलिफेंट का शेप है और इसमें बीच में ग्लोब लगाया है, इसमें इंडिया का पूरा मैप दिखाया गया है इसमें। ये भी एक आर्ट है, ओके, मेटल में बनाया हुआ सारा आइटम। और ये वाला क्या है भैया? ये वाला ये गणेश टी लाइट है, इसमें पीछे पान का पत्ता बनाया गया, ऊपर गणेश जी का मूर्ति डाला है, और यहाँ पे आप कैंडल लगा सकते हैं। कैंडल टी लाइट। ओके, और ये वाला क्या है भैया? ये मैम साइकिल पेन स्टैंड है। इसमें आप पेन स्टैंड भी लगा, पेन वगैरह डाल सकते हैं, साथ में क्लॉक भी दे रखा है। ये आपके टेबल डेकोर के लिए बनाया हुआ है। ओके, और ये वाला? ये शिप है मैम, शिप शेप में है, 4 मैन है, और इसके अंदर आप पेन स्टैंड वगैरह, स्पून वगैरह कुछ भी डाल सकते हैं। आपके डाइनिंग टेबल पे या आपके टेबल पे कहीं पे भी आप इसको लगा सकते हैं। ओके, और ये वाला क्या है भैया? ये है एलिफेंट मैम, एलिफेंट टी लाइट, एलिफेंट शेप में बनाया हुआ है। इसके ऊपर आप कहीं पे भी रख के टी लाइट लगा सकते हैं। ये बाइक शेप में मैम, पूरा बाइक का शेप दे रखा है, इनफील्ड का, रॉयल इनफील्ड का शेप दे रखा है, साथ में इसमें क्लॉक मेंशन है। तो इसमें क्लॉक का आप कहीं पे भी अपने घर में शो पीस में लगा सकते हैं। ओके, और ये वाला है, ये पूरा क्या है? ये पूरा मैडम मेटल आइटम है, होम डेकोर के लिए काम आता है ये सारा आइटम। ओके, आप कहीं पे भी अपने घर में साज सजा के लिए लगा सकते हैं। ओके, और इसके अलावा पीछे भी देख रहे हैं, ये सारे वॉल के हैं। ये वॉल के? हाँ, ये वॉल के हैं। या वॉल में कहीं पे भी अपने घर में बैक में लगा सकते हैं, बेड के पीछे या वगैरह कहीं पे भी। ओके, और भी काफी डिजाइन है, आप देखिए पीछे की तरफ। नमस्ते भैया। नमस्कार, कहाँ मेरा से? नाम हरचंद कागा है, गांव धनाऊ विलेज, जो जिला बाड़मेर और राजस्थान से। ओके। हम एप्लिक वर्क और एम्ब्रॉयडरी वर्क के आर्टिजन हैं। हम अभी हैदराबाद में आए हुए हैं, तो यहाँ हमारे पास बहुत अच्छे साड़ी है, सूट है, बेडशीट है, बैग्स है, रनर्स है, साड़ी के 4-5 क्वालिटी में है, और दुपट्टे है, स्टॉल है, जैकेट है, हमारे पास बहुत सारी क्वालिटी है। ये क्या है भैया? ये बैग्स है एम्ब्रॉयडरी वर्क का, तो राजस्थान का फेमस बैग है। तो इसमें पूरा एम्ब्रॉयडरी वर्क किया हुआ है, और इसके साथ में ये देखो कितना बारीकी से पूरा काम किया हुआ है। तो ये पूरा राजस्थान की तरफ से आप देखिए इसकी कितनी क्वालिटी अच्छी है। तो ये मात्र आपको यहाँ 1100 रुपये में दिया जाता है, आर्टिजन है 1100 रुपये लगभग। उससे भी एक अच्छी क्वालिटी दूसरी ये छोटे वाला क्वालिटी है, ये भी राजस्थान की तरफ से पूरा अच्छे तरीके से बनाया हुआ है। ये आएगा 800 का, बहुत अच्छे प्राइस के। उसके बाद ये पाउच बैग भी हमारे पास है, ये 200 का है, पूरा एप्लिक वर्क का है।
पूरा हैंडमेड किया हुआ है। इसमें बहुत सारे कलर मिलेंगे आपको चॉइस में, भी है। बहुत सारे कलर्स हैं। Okay. उसके बाद में ये भी बैग जो रखे हुए डिस्प्ले की है, सब क्वालिटी हमारे पास अवेलेबल है, जो भी अलग अलग क्वालिटी। वो सारी बताइए। ये साड़ी हमारे पास सिल्क की साड़ी है, कॉटन की साड़ी है और मलमल की साड़ी है। ये देखो सिल्क की साड़ी, क्या बोलते हैं? ये सिल्क की साड़ी है, पूरी हैंडमेड एप्लिक वर्क की है। इसका पल्लू का काम ये है, देखिए आप, बहुत अच्छा हैवी काम किया हुआ और हाथ से बनाया हुआ। कितना प्राइस? ये आएगा 3200 का। उसके बाद ये कॉटन का साड़ी है, ये इसका पल्लू रहेगा, इसके साथ ब्लाउज भी रहेगा सेम कलर का, सेम क्वालिटी का एप्लिक वर्क का पूरा। ओके। और ये भी देखो ब्लैक साड़ी बनाई हुई, इसका भी साथ में ब्लाउज रहेगा। और ये 2500 का है, बहुत अच्छी क्वालिटी का, पूरा हैंडमेड है। उसके बाद में ये दुपट्टे बनाए हमने, ये 800 के हैं, अलग अलग क्वालिटी में, जैसे इस तरीके से आते हैं पूरे। देखिए पूरा हैंडमेड एप्लिक और एम्ब्रॉयडरी वर्क दोनों किया हुआ है। और ये साड़ी है पूरी हैंडमेड बनाई हुई है, देखो कितना अच्छी क्वालिटी का है। ओके। और ये सूट है, ड्रेस मटेरियल 3 पीस का आएगा। ये आएगा आपका 2200 का, बहुत अच्छी क्वालिटी का 3 पीस का। उसके बाद ये सब बेडशीट अलग अलग क्वालिटी के हैं, 2000 से लेकर 4000 के एंड में, पूरा हैंडमेड है। और ये पूरा कॉटन का है, देख तो बेडशीट अच्छी क्वालिटी है पूरा, इसके साथ पिलो कवर भी रहेगा और अच्छी क्वालिटी का पूरा। और स्टिचिंग किया हुआ हमारे पास भी कुर्ती रहेगा, बहुत अच्छी क्वालिटी का, पूरा कॉटन का रहेगा, हैंडमेड पूरा ये बनाया हुआ। एल का, डबल XL, M का, सब में क्वालिटी मिलता है इधर। और उसके बाद में ये बैग जो बनाए हैं, उसके बाद ये स्टॉल भी मिलते हैं हमारे पास। और अजरक प्रिंट की एक दोहर गुदरी मिलती है, जो हमारे पूरी चीज दोहर, इसको दोहर की तरह से यूज कर सकते हैं, बहुत हैंडमेड है। ये प्लिक की है और ये बाड़मेर की फेमस राजस्थान की अजरक प्रिंट से बनाई हुई है पूरी। ओके। पूरे 280 धागे चलाए हुए पूरे हाथ से, एकदम फास्ट कलर है, कोई कलर जाने की नहीं दिक्कत है। और ये हम आए हैं हैदराबाद में, आप जरूर आइए यहाँ हमारे स्टॉल पे, और वेलकम है। మేడం నమస్తే మేడం. నమస్తేనండి. మేడం ఎక్కడి నుంచి మేడం? పుట్టపాకండి మాది. ఓకే. మన దగ్గర పుట్టపాకకి సంబంధించిన సారీస్ ఏమేమి ఉన్నాయి మేడం? పుట్టపాక సంబంధించి తేలియా డబుల్ ఎక్కర్ సారీస్ మా దగ్గర తయారైతాయి, చాలా ఫేమస్ అన్నమాట. ఓకే. ఎంత మేడం ఈ సారీ? ఈ సారీ వచ్చి 9 కాస్ట్. ఇది వచ్చేసి మనకి పట్టు అన్నమాట. పట్టులో మనకి చాలా బాగా తయారైతాయి అంటే డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. మనకి ఏమంటారు? పటోలా డిజైన్స్, రాజస్థాన్ డిజైన్స్ అంటారు అనమాట. ఇది పాన్ పటాల్ డిజైన్ అనమాట. సీకో పట్టు అంటారు ఇది. ఓకే. అలాగే మనకి ఈ సారీ ఏంటండి? ఇది కూడా డబుల్ ఎక్కత్తులో డిజైన్స్ మనకి అలా అలా ఉంటాయి అనమాట, వేరే వేరే డిజైన్స్, డిఫరెంట్ డిజైన్స్. మాది పుట్టపాక గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామం. మా యొక్క పుట్టపాక గ్రామంలో చేనేతకు పెట్టింది పేరు. మధ్య 50% పైగా చేనేత వీవర్స్ చేనేత మీదనే వస్త్రాలను తయారు చేస్తూ జీవనం గడిపిస్తున్నారు. అయితే మా వద్ద కూడా వివిధ రకాల కొత్త డిజైన్లతోటి వస్త్రాలు తయారు చేసినందుకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు రావడం జరిగింది. ఇప్పటికి దాదాపు 45కు పైగా అవార్డులు రావడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా స్పెషల్ గా ఈ డిజైన్ తయారు చేయడం జరిగింది. ఈ డిజైన్ ఏంటంటే ది గాడెస్ ఆఫ్ పికాక్, నెమలి దేవత, అడవిలోని నెమలి దేవత ఆకృతి తోటి మేము డిజైన్ తయారు చేయడం జరిగింది. దీని స్పెషల్ ఏంటంటే 3D ఎఫెక్ట్ మాదిరిగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ లోపల ఇది మామూలుగా సరి కనబడదు, డల్ కనిపిస్తుంది.
బయటకు వచ్చేసరికి 3D ఎఫెక్ట్ లాగా బయటకి కనబడుతుంది. ఇది దీని స్పెషల్. మిగతా చీరలకేమో అలా ఉండదు, ఇది మామూలుగా ఉంటుంది. దీని స్పెషల్ గా అందరు మామూలుగా ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 30, 40, 50 స్టెప్స్ తోటి డిజైన్ తయారు చేసి చీర తయారు చేస్తారు. ఇక్కడ మేము తయారు చేసింది అంటే 1450 స్టెప్స్ తోటి తయారు చేయడం జరిగింది. దీన్ని తయారు చేయడానికి ఒక 10 నెలల సమయం పట్టింది. ఖాళీ గ్రాఫ్ ఒక డిజైన్ వేయడానికి ఒక నెల రోజులు పట్టింది. డిజైన్ తయారు చేయడానికి ఈ మొత్తం చీర తయారు చేసేసరికి టోటల్ గా 10 నెలల సమయం పట్టింది ఒక చీర కోసం. కాబట్టి ఈ యొక్క స్పెషల్ చీర ఇక్కడ మా దగ్గర తప్ప ఎక్కడ దొరకదు ఇక ఇండియా వ్యాప్తంగా. కాబట్టి మేము కస్టమర్లకు రిక్వెస్ట్ చేసిందంటే మా యొక్క కళను ఆదరించి మా యొక్క చేసిన ఈ యొక్క కష్టానికి ప్రతిఫలంగా ఉండేటట్టు మార్కెటింగ్ కల్పించి ఈ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనే చెప్పి ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ప్రత్యేకంగా మన కొండా లక్ష్మణ్ బాబూజీ అవార్డును కూడా మన ఆగస్టు 7th, 2025 నాడు ఇవ్వడం జరిగింది. దానికి గాను తెలంగాణ ప్రభుత్వానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాతో పాటు మా చేనేత వ్యవస్థని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని ప్రత్యేకంగా మాకు ఉపాధి కల్పించి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి మేము ఆ యొక్క ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇప్పుడు మనం చూస్తున్నది ట్రైబ్స్ ఇండియా అండి. भैया नमस्ते भैया। नमस्ते मैडम। मैम ट्राइब्स इंडिया से मैम ये इस ऑफिस नामपल्ली पे यहाँ पे क्या है आपको ऑर्गेनिक्स प्रोडक्ट्स मिलेंगे आपको और वुडन प्रोडक्ट है आपको यहाँ पे और पोट्रीज के आइटम्स है पूरे यहाँ पे जैसे कि ये है ये अदाकारी है। ये क्या है भैया? ये वुडन्स का है मैम पूरा ये एलिफेंट है पूरा ये तो पूरा वुड्स बने हुआ है इसका ये चीज और क्या है? ये भी वुड का है इसमें एक छोटा एलिफेंट भी है साथ में देखिए अंदर ये भी सेम है। ये वो पोट्री आइटम्स है पूरे ये मटके बने हार्ड मटके रहते पूरे ये वो चीज का है। ये बना क्या? ये मैम ये कैंडल टाइप का मैम ये छोटा इसमें दिया रख के आप जला सकते तो रोशनी आती इसमें ये चीज का है। ये भी दिया कैंडल से पूरे ये भी दिया ये पूरे ये साड़ी है मैम ये साड़ी जी देखिए ये साड़ी देखिए मैम ये बूटा साड़ी है ये इसका जो MRP रेट है वो 8,900 रुपए का। और इसका साथ ये वाला क्या है? ये भी एक साड़ी है मैडम। ओके ये भी ये पूरा साड़ी से ये पूरे साड़ी से मैम ये साड़ी ये टॉप से ये पूरे। भैया वो दिखाइए वो क्या है? ये मैम विंड फ्लूट है मैम ये जगह ये ऐसा हिलाने का ये इसमें आवाज आती है वो चीज का है पूरा ये। और ये वाला क्या है? ये कॉफी है मैडम ये ये 100% कॉफी प्योर है। ये 60-40 है ये क्या है? 60-40 इसमें 70% चकोरी रहती 30% वो रहती कॉफी रहती। और ये वाला क्या है भैया? ये डेकोरेशन के लिए मैम जैसे कि ये दरवाजे के पास लगाने के लिए ये वाला। ओके और वो बैग्स क्या है भाई? ये हैंड बैग्स है पूरे ये। कितना प्राइस? इसका देखिए मैडम ये प्राइस है आपको 600 का मैम ये वाला हैंड बैग से पूरे हैंडमेड से पूरे राजस्थान के रहते पूरे चीज। और ये आइटम से ये हेयर शैम्पू है हेयर वॉश है ये शैम्पू है ये भी हेयर शैम्पू सोप नट का है ये ऑयल पेंट्स है अगर कहीं बॉडी पेन हुआ तो उसको रोल ऑन लगाने के लिए ये चीज। ये फ्लो क्लीनर है फर्श साफ करने के लिए वो चीज है। हेलो मैम तो ये पूरे आइटम्स अपने पास अवेलेबल है। ये टाइप्स इंडिया का है इसके ब्रांचेस कोटी पे जुबली हिल्स पे और नामपल्ली पे मेन ब्रांच। సార్ నమస్తే నమస్తే మా సార్ మనకి ఈ పెయింటింగ్ వచ్చేసేసి నిర్మల్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ సెంటర్ పెయింటింగ్ ఏంటండి? ఇది నలుగురు కలిసి చేసే పని మాది ఆర్టిస్ట్ నలుగురు ఆర్టిస్ట్ కలిసి చేస్తారు కార్పెంటర్ లప్పము స్ప్రే ఆర్టిస్ట్ నలుగురు కలిసి చేస్తే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. కార్పెంటరీ అతను ఫస్ట్ దీని చెక్కకి ఒక రూపం ఇస్తాడు తర్వాత లప్పం 12 కోట్స్ చేస్తారు డ్యూకో కలర్ స్ప్రే చేసి ఆర్టిస్ట్ కి ఇస్తే ఆర్ట్ వర్క్ చేశాక మళ్ళీ క్లియర్ కోట్ చేస్తారు. సో నలుగురు కలిసి ఒక ప్రోడక్ట్ చేసి బయటికి రావడానికి 1 month టైం పడుతుంది. ఏదైనా అంతే నిర్మల్ పెయింటింగ్ అంటేనే ఇది టీమ్ వర్క్ ఇవన్నీ కూడా టీమ్ వర్క్. అయితే ఇవి 1 month కి ప్రోడక్ట్ బయటకు వస్తుంది కదా అని చెప్పి క్లాత్ మీద డైవర్సిఫై చేస్తున్నాం.
క్లాత్ మీద క్యాన్వాస్ మీద డైవర్సిఫై చేస్తున్నాం. ఇదేమంటే డైరెక్ట్ ఆర్టిస్ట్ కి ఇచ్చేస్తే మనం బొమ్మ వేసేస్తాడు. సో ఒక 4 రోజుల్లో ఒక బొమ్మ వేస్తాడు. ఇది బ్లౌజ్ పైన వేసాము, పోచంపల్లి సిల్క్ పైన నిర్మల్ పెయింటింగ్. సో ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది హ్యాండ్స్ మీద వస్తుంది. ఇది హ్యాండ్స్ మీద వస్తుంది. సేమ్ ఇది ఒకటే బొమ్మని 5 కలర్స్ మీద చేసాము. సో ఈ 3 కలర్స్ మిగిలి ఉన్నాయి ఇప్పుడు. ఇంకా ఇది వుడెన్ ప్యానెల్స్ మేడం. ఇది నీమ్ వుడ్, వేప చెక్క. ఇది కూడా మనమే చేసాము, నిర్మల్ ఇండస్ట్రీలోనే తయారు చేస్తున్నారు. దీనికి కూడా సేమ్ ప్రాసెస్. ఈ వుడెన్ ప్యానెల్స్ అంటే మనకు తిరుపతిలో దొరుకుతాయి, నీమ్ వుడ్ ప్యానెల్స్. ఇట్లా ప్రాసెస్ అంతా చేయరు ఎవరు కూడా. మేమేం చేసామంటే దీన్ని సేమ్ నిర్మల్ ప్రాసెస్ చేసాం. దీనికి అదే 12 కోట్స్ లప్పం వేసి డ్యూకో కలర్స్ తో పెయింట్ చేసాం. సో ఇది లాంగ్ లాస్టింగ్, వాషబుల్ కూడా, కొన్ని తరాలు ఉండిపోతుంది. నిర్మల్ అంటేనే దాదికే కంగన్ అంటారు కదా, అలాగా. ఇది ఎర్రచందనం ముక్కలమ్మ. ఎర్రచందనం, ఇది ఎర్రచందనం. ఇది గంధం ఏమంటే సానరాయి మీద తీస్తే గంధం వస్తుంది. ఈ గంధం తీసి బొట్టు పెట్టుకోవడము, మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి. ఇది సింహాసనం, దేవుడికి సింహాసనం. చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, అది పెట్టుకోవడానికి. ఇది కూడా చిన్న పీట, చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి చిన్న పీట. ఎక్కుతారమ్మా. ఇది నిర్మల్ పెయింటింగ్స్ లో ఇది బాగా ఫేమస్. ఈ బొమ్మలో ప్రత్యేకత ఏమంటే ఈ బొమ్మని ఇక్కడ పెట్టేసి మనం ఏ మూలకెళ్ళి చూసినా ఈవిడ ఐ క్యాచింగ్ ఉంటది. మనల్నే చూస్తుంటారు. 10 మంది చూస్తుంటే 10 మందికి అదే ఫీలింగ్, నన్ను చూస్తుంది అన్న ఫీలింగ్. ఎక్కుతారా. ఇది చెరియాల్ పెయింటింగ్ అమ్మా, మన గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ షోరూమ్ లో ఉంటది ఇది. విజిట్ చేయాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పిల్లర్ నంబర్ 1093 మన యూనిట్ ఉంది అక్కడ. నా నెంబర్ వచ్చేసి 9849579259. మండే టు సాటర్డే 10 to 5 బిట్వీన్ వస్తే అందరు కళాకారులు అక్కడ కూర్చొని పనిచేస్తా ఉంటారు, చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి శిక్షణ కూడా ఇస్తున్నాం. 4 months ట్రైనింగ్ ఉంటుంది, 4000 చార్జ్ చేస్తున్నాం. సార్ గాంధీ శిల్ప బజార్ కి రావాలి అంటే ఎలా రావాలి సార్? ఈజీ అమ్మా, సెక్రటరేట్ పక్కనే ఉంది. ఇది అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, అంబేద్కర్ స్టాచ్యూ పక్కన గ్రౌండ్. ఇది HMDA గ్రౌండ్ అంటారు. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ పక్కనే ఉంది ఇది. ఓకే సార్, నమస్తే मैम, कहाँ के हैं मैम? जी हम बिहार से आए हैं। ओके, और ये हमारा मधुबनी पेंटिंग्स है। ओके, ये वाला कौन सा बैग? ये खादी कॉटन का बैग है। इसपे हम लोग फैब्रिक कलर यूज करते हैं। ओके, कितना प्राइस है इसका? आएगा आपको 500 विथ मिरर वर्क के साथ आएगा। इजी टू वॉश होता है। इजी टू वॉश। इसमें ये सब वैरायटी से, हाँ, ये थीम बेसिस होते हैं। ये जैसे अभी इसमें एक लड़की वुमेन्स का बना हुआ है डिजाइन। इसमें मधुबनी पेंटिंग का बेसिक ये है कि थीम चेहरा बनाते हैं और प्रकृति को दर्शाते हैं हम लोग। और ये वाला ये जगन्नाथ स्वामी जी का बना हुआ है। ये आपका मोबाइल बैग आएगा। ये डेली यूज के लिए हमारे कस्टमर्स आके बहुत, ये रनिंग आइटम है तो लेके जाते हैं वो। और ये क्या? ये भी मधुबनी पेंटिंग से रिलेटेड है। बैग्स, मोबाइल पाउच। ओके, और ये वाला क्या है? जी, ये सर, ये मैम जो है बिग साइज के मोबाइल कवर आएंगे। कोई साइज का डिफरेंट, कोई बच्चों के लिए ये आता है और बड़ों के लिए ये साइज है। और ये बड़ा बैग्स। जी, ये बड़े, ये लैपटॉप कवर आएंगे आपके, लैपटॉप्स के लिए है ये सर। ये टोटल आइटम जितने भी बनते हैं हमारे जूट के बनते हैं, जूट कॉटन के बनते हैं। ओके, और ये क्या है मैम? ये दुपट्टा है, मधुबनी पेंटिंग में ही पेंट किया दुपट्टे पे। और ये सम्मानित के लिए भी दे सकते हैं, किसी को गिफ्ट पर्पस के लिए लेके जाते हैं लोग हमारे यहाँ से। कुछ हमने जैसे कीरिंग्स बनाया है। ये मंडाला डॉट पेंटिंग जो होता है वो इस पे किया है, कीरिंग्स पे। मधुबनी का भी कुछ टच दिया है, जैसे फिश में हो गए। फिश हमारा मोटिव मेन होता है मधुबनी का, तो उसमें मधुबनी पेंटिंग का टच दिया है हम लोगों ने। ये बहुत चीप रेट में हमारे पास है, अभी 80 रुपीज के मिल रहा है। और ये कौन सा बैग है? ये जूट कॉटन मैम, खादी कॉटन बोलते हैं इसको, विथ मिरर वर्क, मधुबनी पेंटिंग्स। ये पूरा छोटा छोटा, जी जी, छोटा छोटा बैग मोबाइल के लिए। నమస్తే మేడం, వెంకటగిరి మేడం. అది మన దగ్గర వెంకటగిరి సారీస్ ఏమేమి ఉన్నాయండి? కాటన్ బై పట్టు ఉన్నాయి, పట్టు బై పట్టులో ఉన్నాయి మేడం. ప్యూర్ సిల్క్, ప్యూర్ హ్యాండ్లూమ్. ఇది ఇదిగోండి, ఇది కాటన్ బై పట్టులో.
మా సొంత మొగ్గాలండి ఇవి. ఎంతండి ప్రైస్? ఇది 3,500 పడుతుంది మేడం. ఓకే. అలాగే ఇక్కడ కనిపిస్తుంది ఇదేంటండి? అది వేరే మేడం. అది ఇదేంటండి? అది కంచి కుప్పడం అంటారు మేడం. ఇది వద్దులేదు మేడం, ఇది వద్దు కానీ. అండ్ ఇవ్వండి. ఇది చెక్స్ మేడం, ప్యూర్ హ్యాండ్లూమ్. ఇది 3,500 పడుతుంది మేడం. ఇంకా ఇవేంటండి? ఇదేంటి? ఈ కాటన్ శారీస్ మేడం, వెంకటగిరి కాటన్ శారీస్ 750 పడుతుంది మేడం. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది కూడా మేడం వెంకటగిరి కాటన్ బై సిల్క్. ఇదిగోండి, ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ బై సిల్క్ మేడం, పట్టు బై పట్టు. ఎంతండి? 9,500 పడుతుంది మేడం. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ సారీ ఏంటి? అవన్నీ కాటన్ బై పట్టు మేడం. ఇవన్నీ కాటన్ బై పట్టు. అవును మేడం, ప్యూర్ హ్యాండ్లూమ్స్. ఇదేంటండి? అది కూడా కాటన్ బై సిల్క్ మేడం. కాటన్ బై చూపించాను కదా వాటిల్లో మోడల్స్, ఇవన్నీ అవే. వాటిలో కలర్స్. నమస్తే. ఓకే మేడం, ఎక్కడి నుంచి మేడం? హైదరాబాద్. ఓకే. మనకి బ్యాగ్స్ వచ్చేసేసి ఏం బ్యాగ్స్ ఉన్నాయి మేడం మన దగ్గర? ఇది 1 డే పెండ్లికి పోతే ఓకే 280 రూపీస్. ఓకే. ఇది లంచ్ బ్యాగ్స్, ఇంట్లోనే చేస్తారు. ఇది 200 రూపీస్. ఇది లెదర్ పౌచ్, ఇది 250 రూపీస్. ఓకే. అలాగే ఇది మేడం? ఇది ప్యూర్ లెదర్, ఇది హ్యాండ్ మేడ్ మొత్తం. ఇది 1200. ఓకే. ఇదండి? ఇది కూడా హ్యాండ్ మేడ్, ఇది 1500. ఓకే. ఇది మొత్తం ప్యూర్ లెదర్, ఇది మొత్తం హ్యాండ్ మేడ్, మొత్తం చేయితోనే చేస్తాను ఇవన్నీ. ఓకే. అలాగే మేడం ఇదేంటి? ఇది క్యాన్వాస్, ఇది 350 రూపీస్. ఓకే. ఇది కూడా క్యాన్వాస్, ఇది క్యాన్వాస్ అండ్ లెదర్. క్యాన్వాస్ అండ్ లెదర్. ఇది 700. ఓకే. అలాగే ఇక్కడ కనిపిస్తుంది ఇది పెద్దది, జెంట్స్ లేడీస్ ఇద్దరు వాడొచ్చు. ఇది కూడా హ్యాండ్ మేడ్ మొత్తం. ఓకే. అండ్ ఇవన్నీ ఏంటంటే? ఇవన్నీ పౌచ్ అండి, 200 రూపీస్. లెదర్, ప్యూర్ లెదర్. ఇది కీ చైన్ ఓన్లీ 50 రూపీస్. కీ చైన్ ఓన్లీ 50 రూపీస్. ఇవన్నీ. ఇది పౌచ్, పెన్సిల్ కి పెట్టొచ్చు, ఏమన్నా బయటికి తీసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. ఇది ఈ ఫోన్ పౌచ్ అయితే ఇంకా సాఫ్ట్ లెదర్ అంటారు దీనికి. ఇది ఎంత మేడం? ఇది 500 ప్యూర్ లెదర్. ఎప్పటికీ చిన్నది ఇది, ఎంత వాడినా మీరే యాస్ట్ వచ్చి పారేయాలి దీనికి. नमस्ते, हम महाराष्ट्र सतारा से आए हैं. हम जो प्रोडक्ट्स बनाते हैं वो सब गोमय से बनाते हैं. गोमय माने कावडंग, सब कावडंग से प्रोडक्ट बनाते हैं. ये इको फ्रेंडली है, सस्टेनेबल, एंटी रेडिएशनल फंक्शंस है. ये घर में पैसे स्टैंड में लगा सकते हैं, वॉल हैंगिंग कर सकते हैं. इसमें आप देखेंगे हम जो इंडियन फिलोसॉफी है, कल्चर है, उसको प्रमोट किया. मतलब घर में लोग कीर्ति मुख घर के बाहर लगाते हैं, गणेश जी लगाते हैं, तो ये मेटल में लगाते हैं या फिर अलग अलग माध्यम में. तो ये भी एक माध्यम है. हम बोलते हैं कि गोमय वस्ते लक्ष्मी, मतलब हम बोलते हैं कि गोमय में लक्ष्मी का वास है, तो उसी माध्यम से बनाई गई है लक्ष्मी जी. हम बहुत जगह पूजन करते हैं, तो ये इको फ्रेंडली है. और ये छोटे प्रोडक्ट्स आर्ट डेकोर, मतलब घर में डेकोर आइटम के लिए आप यूज कर सकते हैं. इसमें हमने पूरा ऐसे बॉक्स पैकिंग दिया है, उसका आप देखेंगे तो पूरे की बेनिफिट्स इसके ऊपर दिखे हैं. अब इसमें आप देख लेंगे, इसमें हमने संस्कृत में लिखा है माँ कुदापी त्याज. इसका रिफ्लेक्शन मतलब ट्रांसलेशन इंग्लिश में नेवर गिव अप रहता है. इसमें आप देख लेंगे गरुड़ है, गरुड़ के ऊपर ही लिखा है. उसका रीजन मतलब गरुड़ की जो कहानी रहती है, उसकी जो लाइफ रहती है, 40 दिन का जो संघर्ष पर चोच वगैरह तोड़नी पड़ती है, तो वो इंस्पायरस, मतलब कभी हार नहीं मानता. तो इस टाइप के सब प्रोडक्ट्स है. बिलीव हो गया, होप, नेचर में बहुत कुछ है. इसमें आप गायत्री, ये सूर्य भगवान है. सूर्य भगवान जो है ये 27 नक्षत्र के जो अलग अलग प्लांट है उनके अर्क से बनाई गई सूर्य प्रतिमा. इससे पहले आपने मेटल में, धातु में देखी होगी. एक एंशियंट भारतीय रेमेडी फॉर द वास्तु, एंशियंट भारतीय रेमेडी फॉर द वास्तु. इससे पहले अपने सूर्य भगवान देखे, ऐसी आर्या बाहर रहती है, ऐसी गोल तबकड़ी जैसी है. उसका रीजन आर्य यज्ञ आग में वेदी के समीप जो रखी जाती थी, गोल सोने की तबकड़ी रखी जाती थी. यहाँ पर हम आम के पत्ते दर्शाए गए. आम के पत्ते आप कलश में, तोरण में लगाते हैं. साइंटिफिकली देखा जाए तो तोड़ने के बाद भी ऑक्सीजन देते हैं.
इसकी मूंछ देखेंगे थोड़ी सी ऊंचे थोड़ी सी नीचे है। उसका रीजन शिव सर्वोदय से सूर्य नाड़ी चालू रखी है। लगाने के लिए भी हम पीतल का ही स्क्रू देते हैं, लोहा शनि की ओर जाता है। इसके लिए हाईली इफेक्टिव एंशिएंट भारतीय रेमेडी फॉर द वास्तु। बाकी ये सब काउडंग से बना है, गोबर से। हाँ जी, हाँ जी। నమస్తే అండి, ఎక్కడి నుంచి అండి? నేను శ్రీకాకుళం నుండి అండి. ఈ పెయింటింగ్ వచ్చేసేసి ఏంటండి? ఇది లైవ్ పెయింటింగ్ అంటే మీరు కూర్చుంటే నేను 10 minutes వేసేస్తాను. డిఫరెంట్ మీడియాస్ లో వేయచ్చు, కలర్ పెన్సిల్స్ తో వేయచ్చు, బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్. ఇది నార్మల్ పెన్సిల్ కాదు, డార్క్ పెన్సిల్ అన్నమాట. అంత వేగంగా చెరగదు. ఉన్నాయండి, కలర్వి ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే బ్లాక్ అండ్ వైట్స్ దీంట్లో ఉన్నాయండి. ఇంకా ఏంటండి దీంట్లో ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో కనుక చూస్తే ఇది నా లైవ్ స్కెచ్ అండి. పోర్ట్రేట్స్, క్యారికేచర్స్ అంటే కార్టూన్స్ కూడా వేస్తాను. ఇది నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఏమన్నా ఉన్నాయి, ఇందులో చూడొచ్చండి. మీరు డిఫరెంట్ అన్ని వస్తాయి అన్నమాట. నా నంబర్ ఇదండి, ఇక్కడ ఉంటుంది. సో ఇలా అండి, దౌలత్ పొత్తన ఈజ్ వన్ ఆఫ్ ద పోర్ట్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా. హ్యాడ్ బీన్ డూయింగ్ అబౌట్ 15 years, 15 సంవత్సరాల నుంచి చేస్తాను. హ్యాడ్ డన్ మెనీ రీసెర్చ్ టిల్ ద అచీవ్మెంట్. నేను దాని తర్వాత ఈవెంట్స్ లో చేశాను, మూవీస్ లో చేశాను. ఆ తర్వాత క్లాసెస్ కూడా చెప్తున్నాను. అలాగే పక్కదండి, పక్కది ఇదేంటండి? ఇదే చిన్నపిల్లలకి. అంటే చాలా మంది ఏమో ఫీల్ అవుతుంటారు అంటే చిన్నపిల్లలు కదులుతూ ఉంటారు కదా, వేయలేను అని చెప్పేసి నా ఫీల్ అవుతుంటారు. ఆయన వాళ్ళకి కూడా వేసాను. అది వాళ్ళకి ఆ డౌట్ ఉండకుండా ఉండడం కోసం అన్ని ఫొటోస్ పెట్టాను అనమాట. లైవ్ ఒక 10 to 15 minutes లో వేసేది. క్యారికేచర్, పోర్ట్రేట్స్ వేయాలన్నా, రెండు ఒకేసారి వేయాలన్నా వేయగలుగుతాను. అవును, లైవ్ స్కెచ్. అవునండి, లైవ్ స్కెచ్. గవర్నమెంట్ అరేంజ్ చేసినటువంటి గాంధీ శిల్ప బజార్ అండి. ఇది మన అంబేద్కర్ బొమ్మకి పక్క దగ్గర ఉందన్నమాట, మార్గంలో పక్క దగ్గర ఉంటుంది. లేదంటే ప్రసాద్ ఐమాక్స్ ఉంది కదా, దాని పక్కకి వెళ్ళమంట, చిన్న గ్రౌండ్ లో. ప్రసాద్ ఐమాక్స్ కి వచ్చినా మీరు దీన్ని చేరుకోగలుగుతారు, లేదంటే అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చినా ఇది చేరుకోగలుగుతుంది. ఇది చాలా పెద్దగా ఉంది అన్నమాట. ఇది గాంధీ శిల్ప బజార్ అన్నమాట దీని పేరు. नमस्ते भैया। नमस्ते। कहाँ के है भैया? हम वेस्ट बंगाल शांति निकेतन। ये वाला कौन सा वेराइटी सब बैग्स है? ये वाला आपको कॉटन की बैग, टोट बैग है, ठीक है। ये वाला आपको बाटिक की मिलेगा, स्लिंग बैग है, कितना इस टाइप की है, 250 की है। ओके। और ये वाला क्या बैग? ये वाला हैंड पर्स है, इसका अंदर एक चेन है, ठीक है। और ये मोबाइल कवर है, ओके। इस टाइप के है। ये कॉइन पर्स है। क्या पर्स है? कॉइन पर्स चिल्लर पर्स है। ये 60 रुपीज के है। ओके। और इस टाइप के है, ये गांधी बैग है, ठीक। ये 350। ओके। और ये वाला क्या? ये कांथा बैग है, ये वाला 250। ओके। ये वाला? ये ब्लॉक प्रिंट है, ब्लॉक प्रिंट है 250। और ये गमछा की है, स्लिंग है, ये 230 की है। ओके। ये खेस बैग है, खेस एंड कॉटन है, ओके। ये वाला 300 की है। ओके। इस टाइप ये की है। वाला क्या है बे? ये वाला अजरक की है, अजरक प्रिंट है, जीन्स, ये 300 की है। 300। हाँ। ओके। और वो वाला क्या है? ये वाला ये आप क्या बोल रहा है, ये प्रिंट है, हैंड प्रिंट है। ये भी हैंड प्रिंट है, बांग्ला में लिखा हुआ है। ओके। और नीचे वाला? हाँ, ये वाला गमछे की इस टाइप की बैग है, ये झोला बैग है, ओके। ये टोट बैग बोलते हैं, इस टाइप का है। ओके। ये मोबाइल पाउच है, इस टाइप के मोबाइल पाउच, पेंसिल बॉक्स। शिल्पा बाजार में इधर लग रहा है 10 दिन के लिए। हम लोग 10 तारीख तक है, आप लोग आइए और हमारा सामान भी पसंद कीजिए। మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఇవి వచ్చేసేసి మనకి ఏంటండి? ఇది పల్స్ క్రాఫ్ట్ అండి, మొత్తం పల్స్ తోనే. ఇదంతా హ్యాండ్ మేడ్ అండి, హ్యాండ్ మేడ్. హ్యాండ్ అలాగే మనకి ఇది వచ్చేసేసి ఇది ఏంటండి? ఇది హ్యాండ్ బ్యాగ్ అండి. ఓకే. పల్స్ తో తయారు చేసి పల్స్, మొత్తం పల్స్. ఎంత ప్రైస్? ఇది 900 అండి. ఓకే. అలాగే ఇదండి? ఇది పోట్లీ బ్యాగ్ టైప్. ఓకే. ఇది మొబైల్ పర్స్. ఇది ఎంత అండి? ఇది 360 అండి. ఓకే. అలాగే మనకి ఇది పూజ తాళి యా రాఖీకి దేనికన్నా వాడుకోవచ్చు. ఓకే. అలాగే మనకి ఇది మొత్తం పావుల సెట్ అండి. ఓకే. ఇది ఏంటండి? ఇది బతుకమ్మ, పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ. ఇది కుడుకలు, సత్యనారాయణ పీట. ఇవి కుడుకలు. ఓకే. అండ్ ఇవి ఏంటండి? ఇది జడలై. ఓకే. ఇది దండలు. ఇవి డోర్ సైడ్ ఇది జడ. అండ్ మన కిచెన్స్.
కిచెన్స్ అండి ఇవి. नमस्ते भैया। नमस्ते मैडम। कहाँ से है? मैडम मैं लातूर से हूँ। कौन सा वेराइटी सब लातूर का साड़ी है? हाँ, सब लातूर से हमारा एक बना हुआ मैन्युफैक्चरिंग हमारी खुद की है। यहाँ हम लोग प्लेन साड़ी बनाते हैं, इसी क्वालिटी पे सारा डिजाइन बनाते हैं। जैसे किसी क्वालिटी पे ये डिजाइन है, ये 1000 के रेंज की है प्लेन वाली, और ये वाली साड़ी जो है इसको जामदानी साड़ी बोलते हैं, कोटा जामदानी। इसमें बनाने में 3 दिन टाइम लगता है, एक साड़ी बनाने में। इसमें रेशम और जरी का वर्क किया जाता है, बॉर्डर और इसका पल्ला पूरा जरी का होता है और रेशम वर्क होता है। और इसकी विविंग ये 3500 की है, 20% डिस्काउंट है तो ये 2800 की आएगी। इसमें इस ढंग से विविंग की जाती है, बैक साइड में इसको कटिंग नहीं होती है। इसमें तंछुई डिजाइन भी इसको बोलते हैं। ये इसका फ्रंट साइड है और विविंग डिजाइन पे इसका ब्लाउज पीस भी आएगा, ये देखिए। और ये भी इसी क्वालिटी में है, ये बूटा डिजाइन बोलते हैं इसको। ये 1800 की है, इसमें भी आपको जो है 20% डिस्काउंट मिल जाएगा। और ये पूरी ऑल ओवर डिजाइन इसकी है। और जैसे कि आप ये देखना चाहते हैं, ये टिश्यू सिल्क की साड़ी है, जरी और टिश्यू, इसमें मीना का पूरा काम किया गया है, विद ब्लाउज साड़ी है, 6.5 मीटर पूरी साड़ी आएगी। ये इसका पूरा देखिए विविंग, ये पल्लू है और ये इसका ब्लाउज पीस आएगा। 6.5 मीटर पूरी साड़ी आएगी, फुल लेंथ की साड़ी। और ये है जरी टिश्यू, हमारे यहाँ की ये स्पेशल साड़ी है। जरी पे टिश्यू का वर्क होता है, मीने का काम किया जाता है इस पे एंटिक जरी का काम किया जाता है, जो 40 साल तक भी अगर रखी जाए तो एक जरी काली नहीं पड़ेगी। तो पूरा हैंडलूम की साड़ी है, इसको भी कोटा विविंग पे ही बनाया जाता है, विद ब्लाउज साड़ी। ये वाला क्या है? ये कोटा कॉटन है और ये कोटा टिश्यू थी, ये भी कोटा कॉटन में है। ये कोटा जामदानी है, ये भी सब सेम वैरायटी है, बस कलर डिजाइन का जो है फर्क है इसका। ये बस ये कोटा कॉटन में है और स्ट्राइप डिजाइन है, ये भी कोटा कॉटन में है, ये कोटा जरी में है। और ये तो टेम्पल बॉर्डर डिजाइन की है, बहुत अच्छी साड़ी है ये भी। और ये कॉटन डिजाइन की साड़ी है। ఎక్కడి నుంచి అండి? మేము అనంతపురం నుంచి వచ్చాను మేడం. వచ్చేసరికి మ్యాజికల్ హ్యాండ్స్ అని చెప్పేసి మాది ఒక ఇది అనమాట. ఏంటంటే మనం చేస్తున్నది బనానా ఫైబర్ అనమాట. అంటే అరటి నార, మనకి అరటి చెట్టు బోధ ఉంటుంది కండి, ఆ బోధ నుంచి ఫైబర్ తీస్తాము. ఆ ఫైబర్ తీసిన తర్వాత వాటిని డ్రై చేస్తారు. ఆ తర్వాత ఇంటి అలంకరణ వస్తువులు, ఇలాగే ఇంకా మనకి ఏదైతే ఉంటాయో బాస్కెట్స్ అని చెప్పి అన్ని కూడా మనం తయారు చేయడం జరుగుతుంది. వాల్ హ్యాంగర్స్ వచ్చేసరికి అండ్ వీటి రకాల వచ్చేసరికి మనకి శంకు చక్ర నామాలు ఉంటాయి, అండ్ గుమ్మం తోరణాలు ఉంటాయి, బాస్కెట్స్ ఉంటాయి, అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం చిన్న చిన్న బాక్సెస్ చేస్తున్నామండి. అలాగే వచ్చేసరికి మనకి దీనివల్ల చెప్పండి, ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ హోస్ట్ అన్నమాట. ఇది టీ కోస్ట్, ఇది అందులో దీని వచ్చేసరికి పెద్దవి కూడా ఉంటాయి. ఇదేమో డైనింగ్ హోస్ట్, ఇదేమో టీ కోస్ట్ అండి. సో అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి దీనిలో డిజైన్స్ కూడా మల్టిపుల్ డిజైన్స్ అండ్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. దీనివల్ల మనకి యూజెస్ ఏంటంటే ఇది నేచర్ కి హానిఫుల్ లేకుండా మనకి ఇది వస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే మన ప్లాస్టిక్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అది ఎన్విరాన్మెంట్ కి హాని చేస్తుంది. అలా కాకుండా మన బనానా ఫైబర్ యూజ్ చేస్తుందంటే ఇది యూజ్ చేసిన తర్వాత కూడా ఆటోమేటిక్ గా మనకి మట్టిలో ఇది మెల్ట్ అయిపోతుంది అనమాట. అందువల్ల దీనికి నేచర్ కి అటు యూజ్ ఉంటుంది, అండ్ ఇటు తయారు చేసే వాళ్ళకి యూజ్ ఉంటుంది, అండ్ మన ప్లాంట్స్ కూడా వ్యర్థం కాకుండా ఉంటాయి యాక్చువల్లీ. ఇది స్టోరేజ్ బాస్కెట్ మేడం. ఇది దీనికి మనము ఫ్రూట్స్ కానీ డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇది సార్ మనకి 450 పడుతుంది యాక్చువల్లీ. సో ఇది 250 పడుతుంది యాక్చువల్లీ. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది శంకు చక్ర నామాలు మేడం యాక్చువల్లీ. ఇవి తీసుకోవాలండి సెట్. ఎస్ మ్యామ్, 3 ఒకేలా వస్తుంది శంకు చక్ర నామాలు అంటారు వీటిని. సో మనకి ఏంటంటే ప్లాస్టిక్ లో, గ్లాస్ లో, మెటల్ లో చూస్తున్నాము. ఇదేంటంటే అరటి బోధ అనేది మనకి చాలా తెలుస్తుంది, మనకి చాలా పవిత్రంగా చూస్తాము. అందుకని ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా చేస్తాం యాక్చువల్లీ. మనం ఇది పెన్ స్టాండ్ మ్యామ్ యాక్చువల్లీ. ఇక్కడ విజిటింగ్ కార్డ్స్ అండ్ ఇక్కడ పెన్ స్టాండ్ ప్లేస్ చేసుకుంటాం యాక్చువల్లీ. ఇది వచ్చరికి స్నేల్ మ్యామ్, అంటే మనకి టిష్యూ హోల్డర్స్ మ్యామ్, డైనింగ్ లో టిష్యూ హోల్డర్స్ పెట్టుకుంటాం అంటే మీద. జస్ట్ బాస్కెట్ మ్యామ్ యాక్చువల్లీ, స్టాల్ బాస్కెట్. ఇది పూజా టెంపుల్ బాస్కెట్ అనేది మనకి. జస్ట్ ఇది కూడా మనకి ఫ్రూట్ బాస్కెట్ అనేది ఉంటుంది యాక్చువల్లీ ఇది. సో జస్ట్ మనం పట్టేసి పెట్టచ్చు యాక్చువల్లీ. మార్కెట్ బ్యాగ్ యాక్చువల్లీ, జస్ట్ సింపుల్ గా ఉంటుంది. ఇది మనకి సరి గుమ్మం తోరణం మేడం యాక్చువల్లీ. ఇది ఇలా తోరణం ఈజీ ఉంటుంది యాక్చువల్లీ మనకి ఇది. సో వెల్కమ్ కి ఎటువంటి హార్మ్ఫుల్ లేకుండా మనకి జరుగుతుంది యాక్చువల్లీ మనకి ఇది. వచ్చేసేసి మ్యాజికల్ హ్యాండీక్రాఫ్ట్స్, ఇక్కడ నంబర్ కూడా మెన్షన్ చేస్తారు. వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను.
మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.